నైకీ ఈ బ్రాండ్ లేక ఈ లోగోని చూడని వాళ్ళంటూ ఉండరు. ఇండియాలో మనం యూజ్ చేసే ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి దీన్ని నైక్ అని పిలుస్తాం. కానీ యాక్చువల్గా ఈ బ్రాండ్ నేమ్ వచ్చి నైకీ. జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసే షూస్ని అమెరికాలో అమ్మే ఈ కంపెనీ ఈ రోజు ప్రపంచంలో షూ బ్రాండ్స్ లోనే టాప్ ప్లేస్ లో నిలిచింది. జపాన్ నుంచి తీసుకుని వచ్చే షూస్ ఎడిడాస్, పూమా కన్నా ఎక్కువ సేల్స్ ఎలా చేయగలిగింది? 1963లో జపాన్ తో డీల్ చేసుకోవడానికి చెప్పిన ఒక అబద్ధం సంవత్సరంలోనే నిజం చేసి చూపించారు. ఆ అబద్ధం ఏంటి, ఎలా నిజం చేసుకున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 1962లో పిల్ నైట్ అనే వ్యక్తి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటాడు. ఇతని స్పోర్ట్స్ కెరియర్ లో ఊహించుకున్నంత సక్సెస్ రాలేదు, కానీ స్పోర్ట్స్ షూ బిజినెస్ చెయ్యాలనుకునేవాడు. పిల్ దగ్గర లేనిది బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సినది డబ్బు. స్లోగా మనీ అయితే సేవ్ చేశాడు, కానీ ఆ మనీతో బిజినెస్ స్టార్ట్ చేయడానికి మాత్రం సరిపోవు. ఆ టైంలో పిల్ ఒక ఆర్టికల్ చదివాడు. ఆర్టికల్లో ఏముందంటే జపాన్ దేశానికి చెందిన కెమెరాస్, నికాన్ అలానే కెనాన్ల సేల్స్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇతను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమెరికాలో అమెరికన్స్ తయారు చేసే కెమెరాస్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కువగా కెనాన్ లేక నికాన్ కెమెరాలు మాత్రమే ఎక్కువ సేల్స్ చేస్తున్నాయని తెలుసుకున్నాడు. పిల్ ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేశాడు. ఒక ప్రొడక్ట్ సేల్ అవడానికి అమెరికా ప్రొడక్ట్ అలానే లోకల్ ఫీలింగ్ కన్నా క్వాలిటీయే ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాడు. దీనితో పిల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఇతను కూడా జపాన్ నుంచి షూస్ ని ఇంపోర్ట్ చేసి వాటిని ఇక్కడ సేల్ చేద్దాం అనుకున్నాడు. ఇమీడియట్ గా జపాన్ దేశం వెళ్లి తన బడ్జెట్ లో హై క్వాలిటీ షూ ఎవరు ప్రొవైడ్ చేస్తారో కనుక్కున్నాడు. లాస్ట్ కి ఒక కంపెనీ వాళ్ళని పట్టుకుని ఇతని దగ్గర అమెరికాలో ఒక షూ కంపెనీ ఉందని, దాని పేరు BRS బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అని, అమెరికాలో ఇదొక సక్సెస్ఫుల్ కంపెనీ అని వాళ్ళకి చెప్తాడు. జపాన్ షూస్ ని అమెరికా మార్కెట్ లో ట్రై చేయాలనుకుంటున్నట్టు వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటాడు. ఇక్కడ వరకు అంతా ఓకే, కానీ పిల్ కి సేల్స్ మీద గ్రిప్ లేదు. దానితో ఇతని కోచ్ అయిన బిల్ కి తన బిజినెస్ ఐడియా మొత్తం చెప్పి బిల్ ని తన పార్ట్నర్ చేసుకుంటాడు. బిల్ కోచ్ అవడంతో తన దగ్గర ట్రైనింగ్ కోసం ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి షూ సేల్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ మంత్ లో 50 షూస్ లను సేల్ చేస్తారు. ఈ విధంగా 1 year కంప్లీట్ అయ్యేసరికి BRS బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అనే కంపెనీని ఈసారి నిజంగానే స్టార్ట్ చేస్తారు. అప్పుడు జపాన్ వాళ్ళకి చెప్పిన అబద్ధాన్ని ఇప్పుడు నిజం చేసుకుంటారు. కార్లోనే షూస్ ని అమ్మే స్టేజ్ నుంచి ఒక స్టోర్ ని స్టార్ట్ చేసి ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకునే స్టేజ్ కి వచ్చారు. వీళ్ళు రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీ పేరు వచ్చి జెఫ్ జాన్సన్. పిల్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ చూసుకుంటూ ఉంటే బిల్ డిజైన్స్ చూసుకుంటూ ఉండేవాడు. అప్పుడు వీళ్ళకి వచ్చిన ప్లానే జాగింగ్. బిల్ పెద్ద కోచ్ అవడంతో ఇతను ఏం చెప్పినా అందరూ త్వరగా నమ్మే అవకాశం ఉంటుంది. అలానే ఇతను చెప్పేది హెల్త్ కి మంచిదే కాబట్టి వీళ్ళు జాగింగ్ హెల్త్ కి ఇంపార్టెంట్ అని, అలాంటి జాగింగ్ చేయడానికి ఈ షూస్ బెస్ట్ చాయిస్ అని పబ్లిష్ చేయడం మొదలు పెట్టారు. స్లోగా అమెరికాలో వీళ్ళ గ్రోత్ పెరుగుతూ సేల్స్ అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తూ ఉన్నాయి. కానీ జపాన్ నుంచి ఒక్కసారిగా షూ సప్లై రావడం ఆగిపోయాయి. దానికి రీజన్ జపాన్ తో చేసుకున్న కాంట్రాక్ట్ అయిపోవడం. ఆ కాంట్రాక్ట్ ని కంటిన్యూ చేసే ఆలోచనలో జపాన్ లేకపోవడంతో వీళ్ళకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడు ఏం చెయ్యాలా అనే దానిలో వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అమెరికాలో ఈ షూస్ ఇంత ఫేమస్ అవడానికి ముఖ్య కారణం పిల్ చేసే మార్కెటింగ్, అలానే జపాన్ నుంచి వస్తున్న షూస్ కి బిల్ చేస్తున్న రీడిజైన్. ఈ రెండు మనకు వచ్చు కాబట్టి మనమే ఓన్గా ఒక షూ ప్రొడక్షన్ ని స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అవుతారు. దానికోసం ఉన్న కంపెనీ నేమ్ కాకుండా కొత్త నేమ్ ఉండాలని భావిస్తారు. ఈ కొత్త కంపెనీకి నేమ్ పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళ కంపెనీలో ఉన్న ఒకే ఒక ఎంప్లాయ్ అయిన జాన్సన్ నైకీ అనే పేరుని సజెస్ట్ చేస్తాడు. ఈ నేమ్ గ్రీక్ మైథాలజీలో ఎంతో శక్తివంతుడైన దేవుడి పేరు. ఈ నేమ్ స్ట్రెంగ్త్ అలానే పవర్ ని ఇండికేట్ చేస్తుందని చెప్పాడు. ఈ నైకీకి ఉండే లోగో చాలా ఫేమస్. దీన్ని డిజైన్ చేసింది ఒక కాలేజ్ గ్రాఫిక్ డిజైనర్. ఈ లోగో డిజైన్ చేసినందుకు ఈవిడికి కేవలం $35 అంటే $3,000 ఇవ్వడం జరిగింది. కేవలం $3,000 ఇచ్చి చేయించుకున్న ఈ డిజైన్ ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ రికగ్నైజబుల్ బ్రాండ్ లోగోగా నిలిచింది. ఈ న్యూ నైకీ షూస్ ని అప్పటి ఒలింపిక్స్ లో కొత్తగా వచ్చిన అథ్లెట్స్ కి ఫ్రీగా ఇచ్చి పార్టిసిపేట్ చేయించారు. అందులో చాలా మంది గెలవడంతో నైకీ బ్రాండ్ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడుతుంది. ఎడిడాస్ వాళ్ళు నైకీ కంపెనీని అధిగమించడానికి $150 million కి ఒలింపిక్స్ అఫీషియల్ పార్ట్నర్ గా స్థానం దక్కించుకుంటారు. అంటే ఒలింపిక్స్ లో ఏ గేమ్ జరిగినా అందరూ ఎడిడాస్ షూ మాత్రమే వేసుకుని గేమ్స్ ఆడాలి. వాళ్ళకి కౌంటర్ గా నైకీ అథ్లెటిక్స్ అందరికి ప్రాక్టీస్ టైమ్ లో యూస్ చేసుకోవడానికి ఫ్రీ షూస్ సప్లై చేయడం స్టార్ట్ చేసింది. ఈసారి డిజైన్ లో ఇంకా మార్పులు చేసి కలర్ఫుల్ షూస్ ని లాంచ్ చేసింది. దీనివల్ల ఎన్ని షూస్ మధ్యలో ఉన్నా వీళ్ళ షూస్ మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవి. ఒలింపిక్స్ గేమ్ తర్వాత మెడల్ సెరమోనీ తీసుకునే సమయంలో చాలా ప్లేయర్స్ ఎడిడాస్ షూస్ కాకుండా నైకీ షూ వేసుకోవడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు. అలానే టాప్ అథ్లెట్స్ అయిన రొనాల్డో, మైకిల్ జార్డన్ లాంటి టాప్ అథ్లెటిక్స్ ని బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుని నైకీ బ్రాండ్ వాల్యూని ఇంకా పైకి తీసుకుని వెళ్లారు. దీనివల్ల ఎడిడాస్, పూమా ఎంత ట్రై చేసినా నైకీని బీట్ చేయలేకపోయారు. ఆఖరికి నైకీ స్థాపించి 50 ఏళ్ళైనా ఇప్పటికీ అమెరికా మార్కెట్ లోనే కాకుండా ప్రపంచం షూ మార్కెట్ లో నైకీ టాప్ లో ఉంటుంది. ఇది ఈ రోజు మన టాపిక్. ఇంకో టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.